క్రైస్తవులకి దేవుడు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏ విధముగా క్రైస్తవులుగా లేదా దేవుని పిల్లలుగా బ్రతకాలో కొన్ని అలవాట్లు లేదా వాడుక అనేవి కొన్ని నేర్పించాడు. అలవాట్లు అంటాం కదా, అలవాటు వాడుక అంటారు కూడా మరొక పదంలో. ఆయన దగ్గరికి వచ్చిన మనకి ఎటువంటి వాడుక ఉండాలి, ఈరోజు ఎటువంటి వాడుకలకి మనం దూరంగా ఉండాలి, అలవాట్లకి అనే కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చిన మనకి కంపల్సరిగా దేవుడు చెప్పిన వాడుకలు ఉండాలి. అలాగే లోకంలో కొన్ని వాడుకలు ఉన్నాయి, ఆ వాడుకలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే మన అందరం కూడా సహజంగా లోకంలో నుంచి దేవుడి దగ్గరకు వచ్చాం, అంతే కదండి. లోకంలో నుంచి దేవుడి దగ్గరకు వచ్చాం. దేవుడి దగ్గరకు వచ్చిన మనకి సహజంగా చాలామందికి దేవుడి దగ్గరకు వస్తారు, కానీ ఈ అలవాట్లు కూడా లాక్కొచ్చేస్తారు వస్తా. ఈ లోకంలో కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని వాడుకలు ఉంటాయి, అవి కూడా వస్తా మోటేసుకుని వచ్చేస్తూ ఉంటుంటారు. అయితే దేవుడు తన దగ్గరకు వచ్చిన వారికి ఎటువంటి వాడుకలు ఉండాలి, దేవుని దగ్గరకు వచ్చే ముందు రాకముందు మనం లోకంలో ఎటువంటి వాడుకలు ఉన్నాయో అవి ఎలాగ వదులుకోవాలో ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. మొదటిగా అసలు మనకి ఎటువంటి వాడుకలు ఉండాలి దేవుని దగ్గరకు వచ్చిన వారికి అని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను శుభవార్త 8వ అధ్యాయము మొదటి వచనం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. సరిపోదు. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. యేసుప్రభు అక్కడికి వెళ్ళాడంటండి. ఎందుకు వెళ్ళారు అండి? ఎందుకు వెళ్ళి ఉంటారు ఒలీవల కొండకి? యేసుప్రభు ఏమో ఒలీవల కొండకి వెళ్ళారు. అయితే ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళారో ఒకసారి మీరు చూస్తే 7వ అధ్యాయం 53వ వచనం. యేసుప్రభు ఏమో ఒలీవల కొండకి వెళ్ళారంట. అయితే ప్రజలు ఎక్కడికి వెళ్ళారు చూడండి. అయితే ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ప్రజలేమో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ యేసుప్రభు వారు ఒలీవల కొండకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఒలీవల కొండకి అని మనం ఆలోచిస్తే, ప్రేమ దేవుని వాళ్ళరా, యేసుప్రభు తన జీవితంలో ఉన్న అలవాటు లేదా వాడుకను గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, యేసుప్రభు వారు మనకి ఏది చేసినా అది మనకు మాదిరి అండి. అది మనకేంటి? మాదిరి. ప్రభువారు చెప్తూ ఉంటారు, నేను మీకు మాదిరి ఉంచుటకి నేను ఈ కార్యాన్ని నేను చేస్తున్నాను శిష్యులతో చెప్పారు. అలాగే పేతురు గారి ద్వారా కూడా చెప్పారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో చేసే ప్రార్థనలు కానీ ఉపవాసాలు కానీ అండి ఏ కార్యక్రమాలు చేసినా అవి మనకి ఏం చేశాడైనా మాదిరి ఉంచిపోయాను. ఏం చేశాడైనా మాదిరి ఉంచిపోయాను. ఇక్కడ యేసుప్రభు వారు అందరూ ఎవరింటికి వారు వెళ్తే ఈయన ఏం చేసినట్ట, ఎందుకు వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే, లూకాసు వార్త 22వ అధ్యాయం చూద్దాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఒలీవల కొండకి వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే, 22వ అధ్యాయము 39-40 వచనం అందరూ తీసుకోండి. తర్వాత ఆయన బయలుదేరి, చూడ అక్కడ ఆ మాట అంటే తన వాడుక చొప్పున ఒలీవల కొండకు, ఇందాక మనకి అక్కడ ఒలీవ కొండకు వెళ్ళాను అని ఉందంతే, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒలీవ కొండకి ఎందుకు వెళ్తున్నాడంటే ఆయన తన వాడుకది. ఏంటది? వాడుక. ఎందుకు వెళ్ళి ఏం చేస్తున్నాడు అక్కడ ఆయన అంటే, మళ్ళీ 21 వెళ్ళి ఏం చేస్తున్నాడు ప్రభు అక్కడికి వెళ్ళి? ఒలీవ కొండకి వెళ్తున్నాడు, వాడుక చొప్పున వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? 21:37 ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెలుచు కాలము గడుపుచుండెను. అక్కడికి వెళ్ళి కాలం గడుపుతున్నాడు. ఏం కాలం గడుపుతున్నాడు ఏంటి? మరలా ఇంకా క్లియర్ లేదు ఇక్కడ. ఏం కాలం గడుపుతున్నాడు? నిద్రపోతున్నాడు అక్కడికి వెళ్ళి. అంటే కాలం గడుపుతున్నాడు అంటే అక్కడికి వెళ్ళి ఉంటున్నాడేమో అనుకుంటున్నారేమో. 6వ అధ్యాయం 12వ వచనం లూకాసు వార్త. ఏం చేస్తున్నాడు ప్రభువారు? ఒలీవ కొండకు వెళ్ళాడు, వాడుకు చొప్పున వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి కాలం గడుపుతున్నాడు. అది ఏం చేస్తున్నారు ప్రభువారు? 6వ అధ్యాయము
ఆ దినమందు ఆయన ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్ళారంటండి? కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపాను. అంటే ప్రభువారు ఒలివ కొండకి రాత్రి వెళ్ళి ఎందుకు వెళ్ళేవారు? అక్కడ ఎందుకు కాలం గడిచినట్టుకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. రాత్రిలేమో ఆయన ప్రార్థన చేసి ఉదయకాలం ఆయన ఏం చేసేవారు? ప్రభువారు బోధ చేశారు. అంటే ప్రార్థన అనేది ఆయన జీవితంలో ఎలా ఉంది? వాడుక. అంటే మనము ప్రార్థనని మన జీవితంలో వాడుక పెట్టేసుకోవాలి. అంటే ప్రార్థన చెయ్యకుండా మనం ఏ పనులు చేయకూడదు అనమాట. అందుకనే లేవగానే అలా మోకాళ్ళ మీద పడిపోవాలి. తెలుసా మీకు? లేచిన తర్వాత మొహం కడుక్కున్న తర్వాత అన్నీ చేసిన తర్వాత ప్రార్థన కాదు. ఎప్పుడు అలా లేచిన వెంటనే, ఎందుకంటే మరి లేచిన తర్వాత చాలా ఆడవాళ్ళు కూడా అనుకుని చాలా మాట కార్యక్రమాలు పనిలో పడిపోతారు. కనుక నేను లేచిన వెంటనే ఏం వాడుకు పెట్టేసుకోవాలి తెలుసా ప్రేమ దేవుని వల్లరా? ప్రార్థన. వెంటనే లేచిన మోకాళ్ళ మీద అండి, ప్రభా రాత్రికాలం అంతా సావకుండా కాపాడవు తండ్రి, స్తోత్రం నాయన అని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ దినమంతా నీ కృపలో మమ్మను నడిపించిన ఆయనని, నా బిడ్డలు నా కుటుంబాలని అయా నడిపించిన ఆయనని మనం లేచిన వెంటనే మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఎంతమంది చేసుకుంటున్నారండి ప్రార్థన? చేస్తున్నారా? పొద్దున్నే అది వీటి చక్క చేస్తుందంటండి. దేవునికి స్తోత్రం. ఏంటి లేచిన వెంటనే అలా మోకాళ్ళ మీద ఉండి చక్కగా ప్రార్థన చేసుకుని మన దినాన్ని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత మరలా మనం ఆ ఉదయం చేసుకున్న తర్వాత మరలా మన వ్యక్తిగతంగా మనం ప్రయాణం చేస్తున్నా, పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ కార్యక్రమం ఏదైనా ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి తెలిసే ప్రేమ దేవుని వల్లరా? ప్రార్థన అనేది మనం ఎలా చేసేసుకోవాలి? అలవాటు, హ్యాబిట్ అన్నారు దాన్ని. ఏమన్నారు? హ్యాబిట్ కింద, అలవాటు కింద, వాడుక కింద మనం చేసేసుకోవాలి. వాడుక అనేది మర్చిపోరు తెలుసా మీకు? మర్చిపోతారా? ప్రతి ఒక్కరు కూడా పొద్దున్నే లేచి టిఫిన్ చేస్తారు కదమ్మా. పొద్దున్నే లేచిన వెంటనే టిఫిన్ చేస్తారు కదా అందరూ. ఎందుకు చేయరు? ఏంటి మీ వాడుక? ఎవరు చెప్తారా? అమ్మ చెప్తుందా? నాన్న చెప్తాడా? రే మంగడుకని మీ వాడుక. ఈ వాడుక చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పారు, నాయన లేచిన వెంటనే మొహం కడుక్కోవాలని. తర్వాత మీకు చెప్పరు. టిఫిన్ చేయండి, అమ్మ నేను చేయను మొహం కడుక్కోలేదు అంటారు. చాలామంది టీ తాగండి, మొహం కడుక్కోలేదు. మొహం కడుక్కోకుండా తినకూడదని రూలా? అంటే మనకు ఒక వాడుక ఉంది, నోటిని శుభ్రం చేసుకోవాలని. కనుక మనం ఏం చేస్తామంటే కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే చేస్తాం తెలుసా మీకు? కొన్ని అలవాట్లు మనకు తెలియకుండా అవి మనకు అలవాటు అయిపోతాయి, ఇంకా మనకు తెలియదు అది. దీనినే హ్యాబిట్, వాడుక, అలవాటు అన్నారు. ఇప్పుడు మన ప్రార్థన జీవితాన్ని మన జీవితంలో ఎలా చేసుకోవాలన్నమాట? వాడుకగా. మర్చిపోయే పరిస్థితులు ఉండకూడదు. అయ్యో ప్రార్థన చేసి మర్చిపోయి అనకూడదు. అది వాడుక చేసేసుకోవాలి. అది దేవుని పిల్లలకు యేసుక్రీస్తు ప్రభువారు నేర్పుతున్న, తన యొద్దకు వచ్చిన వారు చెప్తున్న ఏంటి ప్రత్యేకముగా ఈ అలవాటు ప్రార్థన. ఏంటంటే అయినా ప్రార్థన ఇది యేసుక్రీస్తు ప్రభువారిలో అంటే మనకి నేర్పించటంలో మొదటిగా ప్రతి ఒక్కరూ దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు, దేవుని నమ్ముకునే వాళ్ళకి ఏంటి ప్రార్థనని వాడుక అలవాటు కంపల్సరిగా అలవాటు చేసుకోవాలి. ఏంటి అంటే ఏ రోజు కూడా ప్రార్థన చెయ్యకుండా ఉండలేని పరిస్థితి ఉండాలి. ప్రతిరోజు మనం ఏం చేసుకోవాలి? కంపల్సరిగా అయ్యో ప్రార్థన మర్చిపోయిన అనే మాట రాకూడదు. ఎందుకని అలా అనుకున్నామంటే నీకు వాడుక. అయ్యో ఈరోజు మంకడుకోకుండా టిఫిన్ చేసేసినే అంటారా? అస్సలే రాదు. గనుక ఎలాగైతే నీ అనుదిన జీవితంలో మనం మన శరీరానికి, తిండికి, బట్టలకి ఈ కార్యక్రమాలు ఎలాగా అలవాటుకు చేసుకుని వెళ్ళిపోతున్నామో, దేవుని పిల్లలుగా ఆయన్ని నమ్ముచున్న మనము ప్రార్థనని మన జీవితంలో ఎలా పెట్టేసుకోవాలంట? వాడుకగా పెట్టుకోవాలి. ఇది ఏంటంటే మొదటిది. అందుకే ప్రభువారు ఎబ్రిల్ రాసిన పత్రికలో చెప్తూ పౌలు గారు 5:7 ఆయన శరీరధారి ఉన్న దినాలలో 5:7 వచనాలు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ప్రతిదినం తన జీవితాల్లో ఎలా చేసేవాడంటే ఆయన ప్రార్థన. ఆయన అలవాటండి. ఏదో ఒక రోజు చేసి మళ్ళీ రోజు మానివేయటం కాదు, ఆదివారం చేసి మళ్ళీ సోమవారం నుంచి ఖాళీ కాదు. అక్కడ ఆయన వాడిన పదము ఆయన బ్రతికిన, ఆయన శరీరధారి అంటే ఆయన శరీరముతో బ్రతుకున్నంత కాలం ఆయన ప్రార్థన ప్రార్థన ప్రార్థన.
గనక దేవుని ఎరిగిన మనం ఎరగనప్పుడు మనం చేసుకున్నామో చేసుకోలేదో అది మనకు అనవసరం. ఆయన దగ్గరికి వచ్చామో లేదో మనకు అనవసరం. కానీ దేవుని వద్దకు వచ్చిన మనం, దేవుని నమ్మిన మనం, ఈ ప్రార్థన అనేది మన అనుదిన జీవితంలో ఒక అలవాటుగా, ఒక వాడుక కింద అయిపోవాలి. ప్రార్థన లేకుండా మన జీవితాన్ని మనం ప్రారంభించకూడదు. అది ఎట్టి బలహీనత అయినా, ఎట్టి రోగమైన, ఎట్టి పరిస్థితులైనా, ఎట్టి ఎరగలైనా, సమస్యలైనా, ఏ పరిస్థితి అయినా ప్రేమ దేవుని వల్లరా ప్రార్థనతో మన జీవితాన్ని ప్రారంభించాలి. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రెండవదిగా ప్రభువారు మనం నేర్పిస్తున్న మరొక వాడుక ఏంటంటే లూకాసు వార్త 4వ అధ్యాయము, రెండవదిగా లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, అందరూ కూడా మీరు బైబిల్ చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. చూడాల తర్వాత మాట, తన వాడుక చొప్పున. చూడండి, అక్కడ 2 పదాలు మీకు చెప్తాను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినాన, అక్కడ ఆగండి, సమాజ మందిరమునకులోనికి వెళ్ళెను. మొదటిది. ఇక్కడ రెండవదిగా ప్రభువారు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఆయన తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళేవాడంట? సమాజ మందిరం. అంటే ఇప్పుడు దేవుని సన్నిధి, మరి దేవుని మందిరం, దేవుని ప్రార్థన కూడుకులు. ఆయన తన వాడుక చొప్పున, చూడండి జాగ్రత్తగా, తన వాడుక చొప్పున విశ్రాంతి దినం. వాళ్ళకి విశ్రాంతి దినం శనివారం కంపల్సరిగా ఏం చేసేవాడు ప్రభువారు? ఆయన బాల్యము నుంచి జాగ్రత్త గమనించాలి. బాల్యము నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాడు? దేవాలయంలో. ఇది దేవుని ఎరిగిన మనకి మరొకటి చాలా బలమైనది. ఇది నీ వాడుక పెట్టేసుకోవాలి. చాలామంది నేను చూస్తున్నాను క్రైస్తవుల్ని, మన దేవుడి పిల్లల్ని, ఇది వాడుక లేదు వాళ్ళకి. ఖాళీ ఉంటేనే వస్తారు. చిచ్చి, అది మంచి పద్ధతి కాదు, అది వాడుక కాదు. వాడుక అనేది కంపల్సరీగా చేసేది. ఓ రోజు నువ్వు వంకడుకుని, ఓ రోజు వంకడకుండా అన్న తినేస్తావా? అది వాడుకంటారా? అస్సలే. మరి అదేంటి? ఇక్కడ ప్రభువారు మనకు నేర్పుతున్న రెండవ పాఠం ఏంటంటే, తన వాడుకు చొప్పున ప్రతి దినము మందిరములోనికి వెళ్ళి, సమాజ మందిరంలోనికి వెళ్ళి, ఒక ఆదివారం శనివారం మానేసి మరొక శనివారం, పని ఉన్నప్పుడు మానేసి, పని లేకుండా ఉన్నప్పుడు వెళ్ళి, ఇదా మార్చుకోవాలి పద్ధతులు. ఎందుకంటే మీకు తెలియదు కదా, అందుకే చెప్తున్నాం. మేము ఎందుకున్నాం కూడా చెప్పడానికి, అంతే కదమ్మా. వాడుక అనేది ఎలా ఉంటుంది అంటే, అది కంపల్సరీగా మీరు చేయవలసింది, కంపల్సరీగా ఆచరించవలసింది. ప్రభువారు ఇక్కడ మనకు నేర్పుతుంది ఏంటంటే, తన వాడుక చొప్పున. మరీ లేవలేకుండా ఉన్న పరిస్థితుల్లో పాపం అప్పుడు ఏం చేయలేదు దేవుడు. మరీ లేవలేకుండా పాపం లేచి నుంచోలేని పరిస్థితి ఉన్నప్పుడు పాపం అప్పుడు అక్కడ నుంచి, దేవా నేను చచ్చికి వెళ్ళకపోతున్నానంటే క్షమిస్తాడు, మీ మొర ఆలకిస్తాడు, మేము తీసుకొస్తాడు. అంతేగాని మనకు ఆరోగ్యం బాగుండి, మనకు అవయవాలన్నీ చక్కగా పనిచేసినప్పుడు మరి వాడికిని, మరి ఈ అలవాటుని మర్చిపోతే ఎలా? ఆలోచించండి. కంపల్సరిగా దేవుని మందిరంకి వెళ్ళటం మనం ఎలా పెట్టుకోవాలి? కొంతమంది పెట్టుకున్నారు ఆదివారం మాత్రమే వాడికి పెట్టుకున్నారండి. శుక్రవారం కొంతమంది తీసేశారు డిక్షనరీలోంచి. మీకు శుక్రవారం వాక్యం వద్దమ్మా, దేవుడు వద్దా, ప్రార్థన వద్దా? రానోళ్ళు అడుగుతున్నాను, అమ్మా శుక్రవారం మీకు దేవుడు వద్దా, ప్రార్థన వద్దా? ఎందుకు అలా చేస్తున్నారు? చాలా మంచి హ్యాబిట్ కదా, చాలా అసహ్యమైన హ్యాబిట్ అది. మాకెంత అసహ్యంగా ఉందంటే దేవుడికి ఎలా ఉంటుంది? అంటే మీ కాలు చేతులు లెగటం లేదా, లేగలేకపోతున్నారా ఏంటి అసలు? ఎందుకు? వచ్చే గంటే కదా నచ్చకుండా మనం ఉంటుంది. పని మీద వెళ్ళారు, పని మీద వెళ్ళారు, అర్జెంట్ పని మీద వెళ్ళారు, రాలేకపోయారు, లేదా లేగలేకపోతున్నారు, ఇవన్నీ మైనస్లు అండి. ఆ పైన పర్వాలేదు, దేవుడు ఏమంటారు? పని మీద వెళ్ళి రాలేకపోయారు, అనారోగ్యంతో ఉన్నారు, లేవలేకపోయారు, ఇంటి దగ్గర ఉండి రావడానికి అవకాశం ఉండి రాలేకపోతున్నారేంటి అంటే, మీకు శుక్రవారం మీకు వాడుక కదా, వాడికి పెట్టుకోలేదమ్మా? ఆలోచించండి. ఆదివారమే వాడుక. ఆ శుక్రవారం మా పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు 2-3 వస్తే సరిపోతారు, వాళ్ళతో మంద కాదు శుక్రవారం అనుకుంటున్నారా? లేదు. ప్రభువారు ఎక్కడైనా సమాజ మందిరం కనిపించగా నేను ఏం చేసేవారు తెలుసా? వాడుకో చెప్పుని వెళ్ళిపోయేవాడు అంతే. ఇది
యేసుక్రీస్తు ప్రభు నుంచి ఆయన నమ్మిన వారికి, ఆయన్ని విశ్వసించిన వారికి, ఆయన వాడికి కంపల్సరీ వాడికి చెప్తున్నాను, కంపల్సరీ అలవాటు, కంపల్గా ఈ హ్యాబిట్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఈరోజు ఆదివారం అమ్మో త్వరగా సిద్ధపడిపోవాలి, త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ఉండేది అంత 2 గంటలు, అయ్యబాబో గంట అయిపోయింది, ఇంకో గంట ఉంటుంది అండి. 9ంటికి వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు, 10ంటికి వచ్చిన వాళ్ళకి 500, 1100, 12ంటికి వచ్చిన 250 అన్నాం అనుకోండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి దేవుడు మాకే కొన్ని డబ్బులు ఇచ్చి, రే నాయన మీ ఇద్దరు 9ంటికి వచ్చిన వాళ్ళకి 1000 ఉండే, 10ంటికి వచ్చిన వాళ్ళకి 500 ఉండే, 11 గంటలకు వచ్చిన వాళ్ళు 250 ఉండే అనుకోండి. ఇప్పుడు ఎన్నింటికి వస్తారు మీరు? తాతీగా 11 గంటలకు వస్తారు కదా బాబు. 1000 రూపాయలు ఎప్పుడు? అందరూ 9ంటికి వచ్చి లైన్లో ఉంటారు. కానీ దేవుడు పాప మా అవకాశం ఇవ్వలేదు మాకు. మీరేం చేస్తున్నారు? ఎప్పుడు వెళ్ళినా ఒకటే జీతం అన్నట్టుగా వస్తున్నారు. అది అలవాటు కాదు. మీ అలవాటు కంపల్సరిగా 9ంటికి వెళ్తున్నారు, ప్రార్థన చేసి కంపల్సరిగా 9:30కి వచ్చేసేలాగా మీరు ప్రిపేర్ అయిపోవాలి. 9:30 గంటలకి మీరు చర్చిలోకి వచ్చేయాలంటే ఎన్ని గంటలకు మీరు ఇంటికాడ ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి తెలుసా మీకు? కానీ అన్ని రోజులు ముందు సిద్ధపడతారు, ఆదివారమే వెనకాల సిద్ధపడుతున్నారు. ఇదేంటో, ఇది ఎంప్లాయీస్ లాగా. ఎంప్లాయీస్కి ఆదివారమే సెలవండి కదండి. కానీ విచిత్రం చెప్పమంటారు, ఎంప్లాయీస్ మీరు చూసారు సిటీల్లోనూ 8 గంటలకి ప్రార్థనకి వెళ్ళిపోతారు తెలుసా మీకు? ఆదివారం సెలవు అయినా 8 గంటలకు ప్రార్థనకి వెళ్ళిపోతారు. గబగబా ఫ్రెషప్ అయిపోయి గబగబా రెడీ అయిపోయి 8 గంటలకు వెళ్ళిపోయి వచ్చేసి అప్పుడు వచ్చి టిఫిన్లు ఇవన్నీ కార్యక్రమం చేసుకుంటారు. పొద్దున ఉదయం ఆరాధనకి వెళ్ళిపోతారు వాళ్ళు. సిటీల్లో మీరు గమనించలేదు, అందుకే 3 ఆరాధనలు ఉంటాయి అక్కడ. మరి మనకు దేవుడు మరి చక్కగా అవకాశం ఇచ్చాడు కనుక ప్రేమ దేని వల్ల ఈ అలవాటుని యేసు ప్రభువు నేర్పుతున్న అలవాటు మనకి. తన వాడుక చొప్పున, ఆవాడుకంటే అలవాటు చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళండి. ఇది 2వ వాడుక. కంపల్సరిగా దేవుని మందిరంకి వెళ్ళటం మన వాడుక పెట్టేసుకోవాలి. కంపల్సరిగా దేవుని మందిరికి ఏది ఊరు వెళ్ళినా, ఒకవేళ ఆదివారం ఏదైనా ఊరు వెళ్ళా నువ్వు, అక్కడ దేవుని మందిరికి నువ్వేం చేయాలి? వెళ్ళిపో కూర్చోవాలి ఆ గంట వెళ్ళి కూర్చొని దేవుని మాటలు వినాలి. ఇది నీ వాడుక పెట్టేసుకో, నీ అలవాటు పెట్టేసుకో. ఇది క్రైస్తవులుగా దేవుని పిల్లలు కావాల్సిన అలవాటు. మూడవది చూడండి, ఇది దీనిదే 2వ దాంట్లో మరొక మాట మీకు చూపిస్తున్నాను. 2వ అధ్యాయం 42వ వచనం. 2వ అధ్యాయం 42. ఆయన 12 ఏండ్లవాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేమునికి వెళ్ళారు. దేవుని మందిరానికి వెళ్ళిపోవారంటండి. ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్ళిపోవారంట? యెరూషలేము వెళ్ళిపోవారు. ప్రతి సంవత్సరం దేవుని మందిరికి వెళ్ళి ఏం చేసేవారు ప్రభువారు తెలుసా మీకు? అక్కడ బొమ్మలు ఎక్కడున్నాయో, ఏమంటారు దీన్ని, జైంట్ వీల్ ఎక్కడ ఉందో, లేకపోతే జీళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు, అరిసెలు ఎక్కడ అమ్ముతున్నారు అని తిరిగి ఎవడనుకుంటున్నారు మీరు? చాలామంది పండగలకు వెళ్తారు. ఎక్కడ ఉంటారు పిల్లలు ఎక్కడ ఉంటారండి? ఆటల దగ్గర, డ్యాన్సుల దగ్గర, వీటి దగ్గర, పప్పల దగ్గర, పానీపూరీల దగ్గర ఉంటారు. యేసుప్రభువు ఎక్కడ ఉన్నాడో తెలిసి తన వాడుకు చొప్పున యెరూషలేమునకు దేవాలయానికి వెళ్ళి పండక్కి వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో మీరు చూస్తే చూడండి. ఆయన ఎక్కడ కూర్చున్నాడో ప్రభువారు చూద్దాం. 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి, ఎక్కడ? దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకిస్తూ వారిని, అయ్యారు మీరు ఇది మాట అన్నారు కదా, ఏంటి దీని సమాధానం, ఏంటి దీని జవాబు అని వారి మాటలు వింటేనే ప్రశ్నలు వస్తాయి, వినకపోతే ఏమొస్తాయి? విని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు ఆశ్చర్యపోయారు. ఎక్కడున్నాడండి ప్రభువారు? ఈ సంవత్సరం అంటే వాళ్ళది గలిలీ అండి. యేసుప్రభువారు గలిలీలో ఉండేవారు. గలిలీ నుంచి 3 దినాల ప్రయాణం అనమాట, నడుచుకుంటేనే ఆ రోజుల్లో. అంటే ఇలా సంవత్సరం వెళ్ళేవారు అక్కడికి. ప్రతి సంవత్సరం యెరూషలేము పండగలకి ప్రభువారు కంపల్సరీగా యెరూషలేము వెళ్ళిపోయి, సొలొమోను మందిరాలు, ఎంతో ఉన్నతులైన దావీదు గారు ఉండేవారు, మహానులు, దేవుని బిడ్డలని ప్రభువారు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న బోధకుల మధ్య కూర్చుండి వారిని ఏం చేసేవాడండి? ప్రశ్నలు అడిగేవాడు, శ్రద్ధగా వినేవాడు. ఆయన వాడుక చొప్పున ఏం చేశాడు? ఆయన
అంటే దేవుని మందిరానికి వచ్చిన నీవు ఇక్కడ ఏం చేయాలి తెలుసా? ఇందాక దాసులు చెప్తున్నారు ఏం చేయాలి? చాలా శ్రద్ధగా ఆ గంటన్నర కొద్దిసేపు నువ్వేం చేయాలి? చాలా శ్రద్ధ. ఇదంతా మన వన్ ఫ్యామిలీ, మన అందరూ ఒకటే కుటుంబం. చాలా సందర్భాలు చెప్తాం, మన ఇంటి దగ్గర వేరు వేరు కుటుంబాలు ఉన్నాయి, వేరు వేరు కూరలు ఉన్నాయి, వేరు వేరు పనులు ఉన్నాయి. కానీ ఇక్కడ మనందరూ ఒకటే కుటుంబం, అదే దేవుని కుటుంబం. మనదే కుటుంబం. ఈ దేవుని కుటుంబంలోకి వచ్చిన మనం అంతా చాలా డిసిప్లైన్గా ఉండాలి, చాలా శ్రద్ధగా. ఏం చేయాలి? ఇక్కడ ఏం చేసే ప్రభువారు? ఆలకించి. ఏం చేసే ప్రభువారు? ఆలకించిన తర్వాత మీరు ప్రశ్న అడిగారు మమ్మల్ని, ఎప్పుడు ఎన్ని పాలని వాక్యం చెప్పారు కదా అయ్యగారు, ఇది ఏంటింది అని అడిగారా? మధ్యాహ్నం ఎవరైనా అడిగారా? అసలు ఎప్పుడన్నా చూద్దాం అనుకుంటాం. ఎప్పుడు అడుగుతారు తెలుసా? మీరు జాగ్రత్తగా ఆ వాక్యాన్ని విని అది మీరు మనస్సులో పదిలంగా పెట్టుకుంటే అప్పుడు మీకు ప్రశ్నలు వస్తాయి. మీరు ప్రశ్న అడుగుతలేదంటే వింటున్నారో లేదో నాకు డౌట్ వస్తుంది, మాకు డౌట్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రభువారు ఆ ధర్మశాస్త్రోపదేశకులు బోధిస్తున్న ఆ మాటలు ఆలకించి వారిని ప్రశ్నలు అడిగేవాడు. అయ్యా మీరు చెప్పారు కదా, బలిని కోరను నేను కనికరమును కోరుచున్నాను అన్నారు కదా, ఏంటి అని అడిగేటప్పటికి ఏం మాట్లాడతలేదు. ఏంటి ఏం చెప్పాలి? వాళ్ళని ఆశ్చర్యపోయే ప్రశ్నలు మీరు అడగలరా? అడగాలంటే మీరు కూడా చాలా చెప్పుతున్న మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. విని అప్పుడు ప్రశ్నలు వస్తాయండి. బైబిల్ చదివిన ప్రశ్నలు వస్తాయి, చదవకపోతే ఏ మొక్క ప్రశ్న రాదు. బైబిల్ చదివినప్పుడు బైబిల్ వాక్యాలు జాగ్రత్తగా మనసు పెట్టి విన్నప్పుడు ప్రశ్నలు వస్తాయి. మరి ఇక్కడ ఎలా ఉంది కదా, మరి దగ్గర ఎలా ఉన్నదేంటి అని అడగగలరు. ఇదేం చేయలే, మన వాడుక చొప్పున. ఎలాగమ్మా అంటే దేవుని సన్నిధికి వస్తున్నాం, మన వాడుక చొప్పున వచ్చి ఇక్కడ ఏం చేయాలి తెలుసా? మనం దేవుని సన్నిధిలో ఆయన మాటలు మనం వినాలి, జాగ్రత్తగా మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఇది రెండవదిగా. మూడవదిగా ఏం చేయాలి తెలుసా? అక్కడ లోకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో రెండవ మాట చదవండి. ఇందాక తరువాత ఆయన 4:16 చదువుటకై నిలుచుండగా ప్రవక్త అని యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. గమనించారా? ఏం చేశారు ప్రభువారు ఇక్కడ? చదువుటకై అంటే వాక్యం చదవటం అనేది ఆయనకి ఏంటన్నమాట? వాడుక. దేవుని మందిరంలోకి వెళ్ళటం వాడుక. అంత మాత్రమే కాదు, చాలామంది వస్తారు. మీకు మూడో విషయం చెప్తాను జాగ్రత్తగా. చాలామంది దేవుని మందిరికి వెళ్తారు, పాట పాడరు, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు. అలాగ శుద్ధంలాగా వచ్చి ప్రభు వచ్చాను అటెండెన్స్ చేసుకొని ఆయన అని వెళ్ళిపోతారు. అంతే, ప్రభువుగా మొహం చూపించి వెళ్ళిపోతారు చాలామంది. ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి, అదే చెప్తున్నాను, మన వాడుక మనం ఎలా వాడుక చేసుకోవాలంటే, కొంతమంది అమ్మ ప్రార్థన చేయండి, అమ్మా నోరు విప్పండి అంటే మేము ఎందుకంటున్నాం అంటే వచ్చి మౌనంగా వెళ్ళిపోవటం కుదరదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన హృదయాన్ని దేవుని సన్నిధిలో మనం ఏం చేసుకోవాలి? కుమ్మరించాలి. మన భారమైన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వైపు మనం కొనిలెత్తాలి. దేవా ఇగో నా కుటుంబాన్ని అని మేలులోనే తలించుకోరండి. అలా అస్సలు మెదపరు కథవరు ప్రార్థన మేము చేస్తుంటాం. స్తుతి లేదు, స్తోత్రం లేదు, హల్లెలూయా లేదు, ఏమి ఉండదు. అలాగే నోరు మూసేసి గట్టిగా ముగించేసి దేవుని సన్నిధికి వచ్చిన మనం ప్రియమైన దేవుని వల్లరా మన మనసులు తేలిక చేసుకోవాలి. అంటే మేము కొన్ని కార్యక్రమం చేయట్లే కానీ చేసామనుకోండి, మీరు ఆశ్చర్యపోతారు. తెలుసా మీరు ఎటువంటి బండ హృదయాలతో వచ్చేసినా మీ హృదయాలు భారం అయిపోయి తేలిక చేసేస్తాం. అవి మీరు చేయట్లేదు అంటే ఆ లోకంలో చేస్తారు, మేము చేయట్లేదు. మీ హృదయం అంతా తేలిక అయిపోయి మీకు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వెళ్ళిపోయినట్టు చేస్తాం దేవుని సన్నిధిలో. మేము చేయగలం అయ్యి. తెలుసా మీకు? మీరు ఎక్కడో చేస్తున్నారు, ఎక్కడ చేయట్లేదంటే మేము మెయిన్ కాన్సెప్ట్ వాక్యం పెట్టాం. లోకంలో జిమ్మిక్కులు మిమ్మిక్కులు కాదు. ఏంటి చేతులు ఎత్తండి గొంతులు వేయండి అంటే ఎలా ఉంటుంది తెలుసా మీకు? సోపు మీరు హృదయాలు తేలికైపోతాయి. తెలుసా మీకు? ఏ భారంతో వచ్చినా తేలికైపోతాయి. అవి వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకి మీరు గొప్ప వరాలు ఉన్న భక్తులు అనుకుంటారు. మీరు ఇంక మేము కూడా స్టార్ట్ చేద్దాం అయ్యి త్వరలో. అప్పుడు మీకే తెలుస్తుంది, ఓహో ఇంతేనా ఇదా. గనుక ప్రియమైన దేవుని వల్లరా దేవుని సన్నిధికి వచ్చిన మనం ఇక్కడ మూడవదిగా ఏం చేయాలి తెలుసా? మౌనంగా ఉండకూడదు. ఏం చేయాలి మనం? ఇక్కడ ప్రభువారు ఏం చేసేవాడు తెలుసా?
వెళ్ళిపోయి వెంటనే అంతే బైబిల్ వెంటనే నుంచునివాడు అనమాట. వెంటనే ఆయనకి వాక్యం ఇచ్చేవారు. వాక్యం తన వాడుక చొప్పున దేవాలయంలోకి వెళ్ళి చదివేవాడు, వాక్యం చదివేవాడు. మరి చదివే బిడ్డలు ఏం చేయాలి? కంపల్సరిగా లేఖన భాగాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి, అవి కొంతమంది చదువుకున్న వాళ్ళకి ఇస్తున్నాం. ఏం చేయాలి? చదివేవాళ్ళు ముందుగా రావాలి. చాలామంది ఆ లేఖన భాగాలన్నీ చదివేసిన తర్వాత వాక్యానికి ముందు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు వస్తున్నారు. అమ్మయ్య, లేఖన భాగాలు చదవడం అయిపోయింది, ఉత్తర ప్రత్యుత్తరం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, దేవస్తోత్రం అని చక్కగా వస్తున్నారు. ఆలోచించారా? మరి ఎప్పుడు రావాలి వాక్యం చదవాలంటే? త్వరగా రావాలి. చూసి వీళ్ళు వచ్చారు వీళ్ళు అని వెంటనే వాళ్ళకి వాక్యం వీళ్ళు ప్రార్థన. మరి ఎలాగ అలవాటేది? మీరు అలవాటుగా పెట్టుకుంటలేదు. మరి ప్రార్థన చేయాలి, నాకు ప్రార్థన ఇస్తే బాగుంది, నాకు వాక్యం ఇస్తే బాగుంది, నేను కప్పగా వెళ్ళి చదివేయాలి. ఏది 3 ఉన్నాయి కదా, 3 పాఠాలు వచ్చిన వాళ్ళే చదువుతున్నారు. వెంటనే నేను చదివేయాలని త్వరగా సిద్ధపడాలి. ఇది ఎలా పెట్టుకోవాలి? చదువుకుంటున్న బిడ్డలు వాడుక. ఎలాగమ్మా? వాడుకన. వీళ్ళేం చేస్తారు? అలా చదువుతారు, మనకేమొచ్చు అని అంటున్నారు. అంతే. అలా పెట్టుకోకూడదు. వాడుక పెట్టుకున్నామా కంపల్సరిగా ఆ ముందు రోజుల్లో మనం చదివేసుకుని ఏ లేఖన భాగాలు మీరు టిక్లు పెట్టుకుంటున్నారు, అది చదివేసుకుని ఆ 3 నమ్మ సమయం రాగా టక్మని లేచి చదవాలి. అది వాడుకున్న వాళ్ళు చదువుతారు, వాడుక లేని వాళ్ళు చదవరు. కనుక ఇక్కడ చెప్పే విషయం జాగ్రత్తగా గమనిస్తే, 3వదిగా ప్రేమ దేని వల్ల వాడుక పెట్టేసుకోవాలి. ప్రార్థన, వాక్యము చదవటం. దేవుని సన్నిధికి రాగానే మనం కూర్చుని వెళ్ళిపోవడం కాదు, నోరు మెదపకుండా వెళ్ళిపోవడం కాదు. వచ్చామా ఇక్కడ దేవునిని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన హృదయం తెరిచి దేవునికి మొరపెట్టుకోవాలి. మన హృదయానంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. ఆయన యొద్ద నుంచి మన నెమ్మదిని పొందుకోవాలి, మనశ్శాంతిని పొంది మన దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మన హృదయంలో ఇక్కడ చింపుకోవాలి. మన హృదయాన్ని మన దేవుని సన్నిధిలో మనం కుమ్మరించుకోవాలి. ప్రార్థన చేయమనగానే ప్రార్థన, వాక్యం చదవమనగానే వాక్యం. ఈ వాక్యం చదువుతాం కానీ టక్కుమని కొంతమంది బైబిల్ తీసుకొస్తారు. చదువురాని వాళ్ళు పక్కెట్టేసాను నేను. చదువున్న వాళ్ళు ఏం చేయాలంటేనే టక్కమని చెప్పగానే తిరిగేసేయాలి. వాడుక. బైబిల్ ఎలా వస్తుంది? వాక్యం ఎలా వస్తుంది? ప్రభువారు మనకు నేర్పిస్తున్నాం. తన వాడుకు చొప్పున. చూడ మహనీయుడు. ఎన్నో ఏట తెలుసా మీకు? తన వాడుకు చొప్పున దేవాలయంలో వెళ్ళి చదువుటకై నిలబడగా యెషయా గ్రంథమై చేతికి ఎన్నో సంవత్సరం కాదు. చూసారా? ఎన్నో సంవత్సరం తెలుసు మీకు? అది ఎన్నో సంవత్సరం? 30వ సంవత్సరం, 12 అంట. ఎక్కడ? ఇక్కడ రాయబడిన ఈ మాట 4:16. ఎన్నో సంవత్సరాలు తెలుసు? అది చిన్నప్పుడుది కాదండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చిన బాప్తీసం తీసుకున్న తర్వాత యోదయ నుండి గలిలయకు వచ్చాడు. తన ఊరు వచ్చేసాడు. యెరూషలేములో యోదయలో బాప్తీసం పొంది ఎక్కడికి వచ్చాడు? మళ్ళా తాను పెరిగిన నజరేతుకు. చూడండి, జాగ్రత్త గమనించాలి. తాను పెరిగిన నజరేతుకుని బాప్తీసం తీసుకుని వచ్చేసారు యోహాను గారి చేత. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవాలయంలోకి వెళ్ళాడు. వాడుకు చొప్పున వెళ్ళగానే వెళ్ళి ఏం చేశాడు? అక్కడ నుంచి ఉన్నాడు. తన వాడుకు చొప్పున ఆయనకు గ్రంథం ఇచ్చారు, చదువుతున్నారు. గనుక ప్రియమైన దేవుని వల్లరా, దేవుని దగ్గర మనం పెద్దోళ్ళమైపోయాం, బాగా స్వీర్ణైనలు అయిపోయి ఉండదు. ప్రభువారు చిన్నతనం నుంచి కూడా ఆయన 30వ ఏట కూడా నాకేంటి బాప్తిస్మం వచ్చేసింది, అభిషేకం వచ్చేసింది, ఇంకా నేనేంటి అనుకుంటున్నాడా? దేవుని సన్నిధులు చూడండి, ఆయన అంతలా తగ్గించుకున్నారు. గనుక ప్రియమైన దేవుని వల్లరా, 3వదిగా మనం ఏం చేయాలి? మన వాడుక ఏం వాడుకుంటారు మన జీవితంలో? వాక్యం చదవటం, ప్రార్థన చేసుకోవడం, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించడం చేసుకోవాలి. 4వదిగా మనం చూస్తుంటే ప్రియమైన దేవుని వల్ల మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి ఎక్కడికమ్మా? యోదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికి వచ్చెను. తర్వాత జన సమూహములను తిరిగి ఆయన యొద్దకు కూడు వచ్చిరి. వస్తే జన సమూహం చాలా మంది వచ్చేసారు ప్రభు దగ్గరికి. వస్తే అండర్లైన్ చేసుకున్న తర్వాత మాట, ఆయన తన వాడుక చొప్పున ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ఏం చేస్తున్నాడు ప్రభు ఇక్కడ? అమ్మా ఏం చేస్తున్నాడు? ఆయన బోధిస్తున్నాడు. ఎలాగా? తన వాడుకు చొప్పున. ఎక్కడైనా 10 మంది కనిపిస్తే అక్కడ కూర్చుని అలాగ దేవుని మాటలు చెప్తున్నాడు. ఎక్కడైనా ఒక్కలున్నా
అక్కడికి వెళ్ళి దేవుని మాటలు చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువారి ద్వారా మనం నేర్చుకోవాల్సింది మన వాడికే వెళ్ళి చేసుకోవాలి తెలుసా. దేవుని ఎరిగిన మనము, దేవుని సన్నిధికి వెళ్తున్న మనము, దేవుని సన్నిధిలో వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటాం మనము, మరొక వాడుక నాలుగవది ఏం చేయాలి తెలుసా, మనం దేవుని మాటలు చెప్పేవారుగా ఉండాలి. చూడండి ఇక్కడ, అంటే మేమండి మేము చదువుకోలేదండి మేమండి అని అన్నారనుకోండి, 10,000 ఇస్తాను, 10,000 అని చెప్పి 9,000 ఇచ్చి తీసుకుంటారా? అమ్మా చదువుకోలేదు మీరు, 10,000 అని 9,000 ఇచ్చేసాను, ఇక నువ్వు 100 నెలలు పెట్టి ఉంటారా? ఉమ్మేసి తడేసి అవసరమైతే తక్కువ వచ్చినట్టు ఏంటంటే మళ్ళీ లెక్కెడతారు. ఇటు చదువులేదు కదమ్మా, ఎంతగానో తీసేసుకోవచ్చు కదా. అబ్బబ్బా, అక్కడ వదులుతుందా చదువు? చదువు లేదని ఇక్కడ మీకు బైబిల్ చదువు రాలేదన్నా, ఇక్కడ జ్ఞానం ఒకటి వచ్చాడు దేవుడు. అంటే జ్ఞానం ఏంటంటే అది ఇతరులకి మన ప్రభు గురించి చెప్పే జ్ఞానం. చదువు అవసరం లేదు. ఇతరులకి మన ప్రభు గురించి చెప్పడానికి, మన యేసయ్య గురించి చెప్పడానికి చదువు అవసరం లేదు. నీ వినే వాక్యం ఉందే, నీ వినే మాటలు ఉన్నవే, ఆ మాటలు హృదయములో దాచుకుని చెప్పొచ్చు. అది మన వాడుకగా పెట్టుకోవాలి. ఇక్కడ అతను ప్రభు వారు అంటున్నాడు, తన వాడుక చొప్పున ఆయన వారికి మరలా బోధించుచుండెను. దేవుని మాటలు చెప్పడం అనేది మన వాడుక పెట్టుకోవాలి. ఎప్పుడు ఈ బోధ మనం ఎప్పుడు చేయగలమని తెలుసా? మొదట 3 చూసి ఈ 3 మన జీవితాల్లో ఉండాలి. అవి ఉంటేనే ఇది చెప్పగలం. ఏది? ప్రార్థన, అమ్మా వాక్యము, దేవుని సన్నిధికి వెళ్ళటం ఉండదు, దేవుని సన్నిధికి వెళ్ళటము, వాక్యం చదవటము, ప్రార్థన చేసుకోవటం. ఈ 4వది చూసా బోధించటం. ఈ బోధించే తత్వం, మాట దేవుని గురించి చెప్పే జ్ఞానం ఎక్కడికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది మనకి? ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో చదువునప్పుడు వింటున్నప్పుడు, అప్పుడు మనకి మన ప్రభు గురించి, మన దేవుని గురించి మనం చెప్పడానికి మనకి అలవాటు అవుతుంది. ఈ ప్రార్థన లేదనుకోండి, ఈ దేవుని సన్నిధికి వెళ్ళి అలవాటు లేదనుకోండి, ఈ వాక్యం చదివేలా అలవాటు లేదనుకోండి, చెప్పలేరు ప్రభు గురించి. ఎందుకు నోటంట మాట రాదు? ఎందుకు రాదు నోటంట మాట? నీ హృదయంలో వాక్యం ఉంటేగా. అసలే హృదయం ఎప్పుడు మాట్లాడుతుందని ప్రభు వారు చెప్పారు. హృదయం నిండిన దాన్ని బట్టి ఎవరు మాట్లాడతారు? నోరు మాట్లాడు. ఇప్పుడు హృదయం నిండాలి అంటే దేని ద్వారా నింపుకోవాలంటే ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మాటలు విని, వాక్యం విని, వాక్యం చదివి ప్రార్థన చేయడం వల్ల హృదయం నింపుకుంటే ఆ హృదయంలో ఉన్నది ఖాళీగా ఉండదు. అది నీ నోటంట మాట్లాడింప చేస్తుంది. ఎవరైనా దేవుని ఎరగని వారు, ఎవరైనా దేవుని తెలియని వారు, ఎవరైనా మరి భయంకరమైన స్థితిలో ఉన్నారనుకోండి, వెంటనే వెళ్ళి మనకు దేవుని గురించి చెప్పే జ్ఞానం మనకు వస్తుంది. మనం చెప్పేయగలం. ఎందుకు ఇలా పడిపోయావు, అయ్యో ఎందుకు ఇలా తిరుగుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు కదా, ప్రార్థనకి వెళ్ళొచ్చు కదా, ప్రభు నమ్మకొచ్చు కదా, ఎప్పుడు చెప్పగలం మనం? ఈ 3 కార్యక్రమాల జీవితాల్లో ఉన్నప్పుడు, ప్రార్థన అనేది మన జీవితంలో వాడుకగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది మన వాడుకగా ఉన్నప్పుడు, వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం మనకు వాడుకగా ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని వల్లరా దేవుని గురించి చెప్పేని వాడుక మనకు వచ్చేస్తుంది. గనక ఇవన్నీ కనెక్షన్ ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. అంటే దేవుని ఎరిగిన పిల్లలముగా, దేవుని ఎరిగిన వారికి మన అలవాటు ఏంటంటే ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, దేవుని సన్నిధికి వెళ్ళటం, ఇంకా వాక్యాన్ని దేవుని గురించి చెప్పటం. ఇది దేవుని యొద్దకు వచ్చిన వారికి, దేవుని నమ్మిన వారికి ఉండవలసిన అలవాటు. ఏంటి? వాడుక అనేది ఎప్పుడెప్పుడు చేసేది? ఆదివారమా చెప్పాలి. వాడుకంటే ప్రతిరోజు చేసేది వాడుక. కనుక ఈ వాడుక చొప్పున ప్రేమ దేవుని వల్ల మనం ఉండాలి. అయితే ఈ దేవుని దగ్గరకు వచ్చిన మనము ఇంతకుముందు ఎక్కడున్నాను చెప్పాను? దేవుని దగ్గర రాకముందు మనం ఎక్కడున్నాం? లోకంలో కూడా కొన్ని వాడుకలు ఉన్న అలవాట్లు ఉన్నాయి, కూడా మీకు చెప్తాను, సమయం సరిపోద్దులండి. ఆ వాడుకలను మనం ఆల్రెడీ అనుసరించి, ఆచరించి, పాటించి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని కట్ చేసేయాలి. ఎలాగైతే ఒక మొక్క మరి పురుగు పట్టేసిందో, కుళ్ళిపోతుంది, దాన్ని ఏం చేస్తారు? విరిచేసి పక్క పడేస్తారు, చెట్లు ఉండనిచ్చారు. ఎందుకంటే ఆ చెట్లో ఉండిస్తే అది ఏం చేద్దే? ఉన్న చెట్టు అంతా పాటు చేసేస్తుంది. ఆ విధముగా దేవుని దగ్గర ఈ పవిత్రమైన, ఈ పరిశుద్ధమైన, ఈ ఉన్నతమైన వాడుకలను, లోకంలో ఉన్న వాడుకలు ఒకవేళ మనలో ఉన్నాయనుకోండి, వీటిని ఏం చేస్తే? చంపేస్తాయి. ఈ ఉన్నతమైన దేవుని వాడుకుని అలవాట్లను మనం దూరం చేసేస్తాయి. కనుకనే ఆ వాడుకలకు మనం దూరంగా ఉండాలి. ఏంటి ఆ వాడుకలని మనం ఆలోచిస్తే, కొన్ని మీరు రాసుకున్నాను ఇక్కడ, మీరు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, రాజుల 2వ గ్రంథం
రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము. లోకంలో మనుషులకున్న వాడుకలు ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి అని మనం ఆలోచిస్తే రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. తన ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన, చూడ ఒక మాట, జనుల వాడుక చొప్పున. ఏ వాడుకంటే అంటే దేవుని యొద్దకు రాని వాళ్ళు, దేవునిలో ఉండని వాళ్ళు కొన్ని వాడుకలు ఉన్నాయి. లోకంలో జనులు కూడా ఏమున్నాయి అమ్మా గమనించాలి. ఇక్కడ నేను దేవుడి గురించి చెప్తున్నాను, దేవుని గురించి చెప్తున్నాను. దేవుని యొద్దకు రాని వాళ్ళకి వాళ్ళకు కొన్ని దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని ఏమున్నాయి, వాడుకలు ఉన్నాయి వాళ్ళకు కూడా. ఇక్కడ అందుకే బైబిల్లో ఇక్కడ భక్తుడు చెప్తూ, జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలంలో ధూపం వేయచ్చు, చెడుతనము జరిగించు, యెహోవాకు కోపము. అంటే జనుల వాడుక, నేను ఆ మాట అంటర్లైన్ చేసి హైలైట్ చేస్తున్నాను. ఏ వాడుకంట? జనుల వాడుక. ఏంటి ఆ జనుల వాడుక? ఏంటి లోకంలో ఉన్న వాళ్ళకి జనుల వాడుకలు ఏంటి? ఆ వాడుకలు వాళ్ళకి ఏంటి అలవాట్లు అంటే, చిన్న మాట, మనుషులుగా ప్రతి ఒక్కరికి, దేవుని నమ్మినా నమ్మకపోయిన ప్రతి ఒక్కరికి శ్రమలు అనేవి, కష్టాలు అనేవి, శోధనలు అనేవి, సమస్యలు అనేవి, వ్యాధి రోగాలని అందరూ కొట్టాయి. అయితే దేవుని నమ్మిన వారు ఏం చేస్తారు చెప్పాలి. యేసు ప్రభు నమ్మిన వారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారు. ఏం చేస్తారు? అయితే మన దేవుని నమ్మకుండా జనుల వాడుకు చెప్పేవాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ఇక్కడ రాయబడింది, మీకు నేర్పుతాం, జాగ్రత్తగా ఆలోచించు. 2వ రాజుల గ్రంథం చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే జనుల వాడుకు చొప్పున వాళ్ళు ఏం చేస్తారు మనం ఆలోచిస్తే 21వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం చూడండి. ప్రియ దేవుని వర్లారా, అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి ఎవరో ఇక్కడ ఒక రాజు అంటే, ఇతడు కష్టం వచ్చినప్పుడు, ఇతడికి ఏదో లాభం కావాలి దేవుడి దగ్గర నుంచి, యెహోవా దేవుడిని విడిచిపెట్టి ఏం వాడుక చేసుకున్నాడంట? జ్యోతిష్యములను శకునమును, ఇంకా యాక్షని గాండ్రతోను సోదె గాండ్రతోను సాంగత్యము చేసెను. చూడండి అక్కడ అలవాట్లు చూడండి. వాడికి ఏంటది? వీళ్ళు లోకంలో ఉన్న వీళ్ళు తన జనుల వాడుకు చొప్పున ఏం చేస్తున్నారంటే, జనులు, లోకంలో ఉన్న జనులు ఏం చేస్తున్నారు? జ్యోతిష్యము. వాళ్ళకి ఏం కష్టం వచ్చింది అనుకోండి, నాకు ఏంటో నా పరిస్థితి ఏం బాగోలేదు, ఎలా ఉందని సరే చిలక దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? చిలక దగ్గరికి వెళ్ళి నా జ్యోతిష్కని చెప్పవారా? ఎక్కడ? ఓ 10 రూపాయలు అక్కడ వేసి మాల ఎర్ర మొహం వేసి చూస్తూ ఉంటాం. అక్కడ చిలక ఏం చెప్తుంది? జనులకు వాడుకది. ఎవరికి? చూడండి చెప్తున్నా, జనులకు వాడుక. జ్యోతిష్కము, శకునము, యాక్షని గండ్రతో. యాక్షని అంటే ఏంటి? కర్ణపిచాచి, చనిపోయిన వారితో మాట్లాడతాం, సోది చెప్తాను. చాలామంది ఇంతకు ముందు వచ్చేవారు కదండి ముసలోళ్ళు, కొంతమంది ఏం చెప్తామని, సోది అంటే ఏంటండి సోది అంటే ఏంటి? ఉపయోగం లేనిది సోది చెప్తానని నిజంగానే వచ్చింది, సోది అని చెప్తాను నిజం కాదని. సోది ఏది నాకు చెప్పమ్మ అంటారు ఒక అందిచ్చి. చూడండి ఎలా మారింది. ఆవిడ చక్కగా చెప్పింది, నేను సోది చెప్తాక వస్తానంటే, సోదా ఎవరైనా వచ్చాం నీ సోది చెప్తానంటావా అంటే వింటారమ్మా? అస్సలు వినరు. కానీ ఒక ఆవిడ వచ్చి మేము సోది చెప్తానంటే, రామ్మ 100 రూపాయలు ఇచ్చి కూర్చో సోది చెప్పు. ఆవిడేం చేద్ది? సోది నేను వినలేదు కానీ అంటే నేను డైరెక్ట్గా వినలేదు కానీ చెప్తే విన్నాను. ఎవరు చనిపోయిన వాళ్ళ గురించి పొగడతాము ఏదో చేస్తారంట. అంటే చనిపోయిన వారి గురించి చెప్పి పొగడతాము, సంథింగ్ ఏదో చేస్తారని విన్నాను నేను. అది అసలే సోది. సోది అనగానే ఎవరికి ఇష్టం? గాలి మాటలు, ఉపయోగం లేనివి. ఈడేం చేశాడు ఈ రాజు? సోది గాండ్రతోనూ సాంగత్యం చేసి ఇతను వారి జీవితంలో చూడండి దేవునికి వ్యతిరేకమైనవి వీళ్ళు ఏం చేశారంటే ఈ జనుల వాడుకు చొప్పున పెట్టేసుకున్నారు. ఏంటో ఇక్కడ కొన్ని మాటలు నేను హైలైట్ చేశాను. ఏంటంటే అవి ఏంటి? జ్యోతిష్యము, శకునము, జ్యోతిష్యము, శకునము, యాక్షని గాండ్రతో సోదే గాండ్రతో 4 విషయాలు ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇవే కాదు,
రెండవ దినవృత్తాంతములు ఇతని గురించే, రెండవ దినవృత్తాంతములు 33వ అధ్యాయం ఇతని గురించి అక్కడ రాయబడింది. ఒక్కసారి అక్కడ మరికొన్ని ఉన్నాయి. 33వ అధ్యాయము 6వ వచనం, రెండవ దినవృత్తాంతములు 33:6. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండం గుండా దాటించి ముహూర్తములు విచారించుచు మంత్రములను చిల్లంగితనము ఏం చేస్తాడంట? చిల్లంగితనం అంటే బాణమతి. ఏంటది? బాణమతి అంటారు. అంటే ఇవన్నీ ఎవరికి ఉండే వాడుకలు? ఇవి జనుల వాడుక, లోకములో ఉండే వారి వాడుకలు ఇవి, దేవుణ్ణి ఎరిగిన వారి వాడుకలు. వాళ్ళు ఏం చేశారంటే వారికి వచ్చే ఆపదలను బట్టి, వారికి వచ్చే కష్టాలను బట్టి లోకంలో ఉన్న వారిని ఆశ్రయించి ఈ వాడుకలు ఎక్కడ కష్టం వచ్చేదానికి జ్యోతిషుడి దగ్గరికి వెళ్తాం, శకుని గారి దగ్గరికి వెళ్తాం, శోధిగారి దగ్గరికి వెళ్తాం, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తాం, ఇలాగా చేసేవారు. ఇంకా ఏం చేసేవారు తెలుసా? యుద్ధంలో మాకు జయం రావాలని తమ కొడుకును పుట్టిన బిడ్డలనే అగ్నిలో కాల్చేసేవారు. ఎవరైనా కాల్తారండి? అంటే ఎంత భయంకరమైన మనుషులు ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. తమ కొడుకును పుట్టిన బిడ్డలనే అగ్నిలో కాల్చేసేవారు. ఎందుకో తెలుసా? అలా కాల్చేసి యుద్ధానికి వెళ్తే జయం వస్తుందని. ఎందుకో తెలుసా? కాల్చేసేవారు తన బిడ్డల్ని అలాగా అగ్నిలో కాల్చివేసి యుద్ధానికి వెళ్తే యుద్ధంలో జయం వస్తుందని వెళ్ళేవారు. అందుకనే దేవుడు చాలా కోపం వచ్చేసిందండి, ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఇదేంటి ఈ జనుల వాడుకు చొప్పున వీళ్ళ చేస్తున్నారు? నేనేం చెప్పాను? నాకు దేవుడు ఏ వాడుకు చెప్పాడు, ఏ వాడుకు ఇంకా బ్రతకమన్నాడు. కానీ ఈ లోకంలో ఉన్న వీళ్ళు చూడండి ఎలా అయిపోయారంటే ప్రేమ దేవుని వల్లరా. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ముహూర్తములను విచారించుచు, ఈరోజు మంచిది కాదు, రేపు మంచిది, ఈరోజు మంచిది కాదని తింటాం మానేస్తారా? 2 ఎక్స్ట్రా తింటారు. బాగోలేడు మానేయచ్చు కదా. రోజు మంచిది కాదండి, వెళ్ళడం మంచిది కాదు, చేయటం మంచిది కాదు, మరి మానేయచ్చు కదా. తినటం కూడా, తినటం మాత్రం చేయొచ్చు. నిజంగా ఎంత ఎర్రోళ్ళు చూడండి. ముహూర్తం ఆ రోజు బాగోనప్పుడు ఏం చేయాలి? తినటం మానేసి కూర్చోవాలి బాసపట్లు వేసుకుని. బాగోలేదు కాబట్టి ఒకవేళ తిన్నప్పుడు చచ్చిపోతావేమో. రోజు మంచిది కాదు కదమ్మా. తాగితే చచ్చిపోతావేమో. ఎవరు చెప్పగలరు రోజు మంచిది కాదు? అవి మాత్రం ఏం పర్వాలేదు, శుభ్రంగా పుల్లు, మళ్ళీ ఆఫ్ కూడా కాదు. కానీ దేవుని కార్యక్రమాలు చేయడానికి, దేవుడి దగ్గరికి వెళ్తానికి మాత్రం ఎక్కడికి వెళ్తున్నారు? ఈరోజు మన క్రైస్తవులుగా సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే లోకంలో ఉన్న వాళ్ళు, హైందువులు ప్రభుని నమ్ముకున్నవారండి ఇలా ఏలెట్టి చూపిస్తున్నారండి. మాకు చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజంగా తల దించేసుకుంటామండి ఇలాగా. మీరేం క్రైస్తవులు అంటే ఏంటి? ఆ ముహూర్తాలు ఏంటి? ఆ ముహూర్తం పెళ్ళిళ్ళు ఏంటంటే దరిద్రం అంటున్నారు. ఎవరో లోకములో నుండి అన్ని జనులుగా ఉండి లోకములు విగ్రహారాధనలు కూడా ప్రభుని నమ్ముకున్నారే వాళ్ళు నిజంగా ఏం పట్టించుకోవట్లేదండి. అవి ఏం చేయట్లేదు. నిజంగా చాలా బాధ అనిపించుతుంది. ఏం చేయగలం? ఇంకా మనం చేసేవాళ్ళు, మన దిగ్మాలను చేసి ఏది ముహూర్తములను విచారించుచు మంత్రాలు, చిల్లంగితనం వాడుక చేసి కర్ణపిశాచులు, శోధే, సాంగత్యం, ఈ కార్యక్రమాలన్నీ ఎవరు చేస్తున్నారు? అసలు ఎవడ వాడికివి? లోకంలో ఉన్న వాళ్ళు. కానీ ఈరోజు నిజంగానండి చాలామంది మాకు హిందువులు ఉన్నవాళ్ళు, దేవుడు నమ్ముకున్న సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుంటుంటారు, చాలా హేళనగా మాట్లాడుతుంటారు. మీ క్రైస్తవులు మారండి, చిన్నప్పటి నుంచి బైబిల్ పెట్టుకున్నారు, చర్చిలకు వెళ్తారు, కానీ మీ కార్యక్రమాలు మారనగానే మేము ఏం చేయగం? ఇంకా మేము ఏం చేయలేము. ఎందుకంటే మన వాళ్ళు చేసే అలా ఉన్నాయి, కానీ వాళ్ళు చేయట్లేదు. వాళ్ళ ముహూర్తాలు మానేశారు, ఈ శోధిగాండ్లు ఇవన్నీ కార్యక్రమాలు మానేసి, దండలు మానేశారు. దండలు అయ్యో తాళ్ళు అంటాం కదా, మానేశారు. ఇవన్నీ మార్చేసి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఏ ప్రభువు నేర్పించాడో ప్రార్థన, ఏ సమస్య వచ్చినా మీరు శోధనలో ప్రవేశించకుండా దండ కట్టుకోండి, తాడేసుకోండి అన్నాడా? జ్వరం వచ్చింది తాడేసుకోండి. నో, శోధనలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థన. ప్రార్థన అండి, ప్రార్థన అది మనకు ఆయుధం అండి, అది మనం అలవాటు చేసేసుకోవాలి. ఆయనకు అసాధ్యమైనది ఉన్నదా? వాళ్ళు చెప్తున్నారండి, నేర్పిస్తున్నారండి. నాకు దుబాయ్లో ఒక పాస్టర్ గారు అన్న మాటకి చాలా కోపం వచ్చేసిందండి. అని బీమారమే పాస్టర్ గారు దుబాయ్ వచ్చాడు వాక్యం చెప్పడానికి, అంటే పిలిచారనమాట. ఆయన అందుడే చాలా భయంకరమైన దొంగ అంట, మారి అక్కడ వాడిన పదజాలం ఏంటంటే ఆయన ఏంటి మేము మారి క్రైస్తవులు నేర్పించవలసి వస్తుందండి, ఈ దిక్కుమాలు నేర్చుకోవట్లేదండి అన్నాడండి. మేము హైందువులుగా ఉన్న వాళ్ళు, లోకంలో ఉన్న మేము మారి ఏం చేయాలంట? వీళ్ళకి నేర్పుతున్నామండి ఈ క్రైస్తవులుగా అన్నాడండి.
నిజంగా చూకుమందని నా మనసు ఎంత మాట అనేసాడు రా, నిజమే కదా. మేము మార్చి చెప్పవలసి వస్తుంది వీళ్ళకి. వీళ్ళు చెప్తలేదు దేవుని గురించి, వీళ్ళు నేర్పించట్లేదు. వీళ్ళు శుద్ధంలో కూర్చుంటున్నారు అంతే, ఏదో వేసిన ముష్టి అలా పడేస్తున్నారు అంతే దేవుడికి అంతే. ఏం చెప్పాడు, ఏ వాడుకుండాలి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఏ వాడుక ప్రకారం బ్రతకాల, ఏమీ లేవు వీళ్ళకి. మేము మారి చెప్పవలసి వస్తుంది క్రైస్తవులకి, నిద్రపోతులకి, సోమరపోతులకి అన్నాడు. పెద్ద మీటింగ్, మళ్ళీ చిన్న మీటింగ్ కూడా కాదు. అందరూ ఎలా తీసేసుకున్న తల ఏం చేస్తారు వీళ్ళు చేసే కార్యక్రమాలు అలా ప్రేమ. దేని వల్ల దేవుడు ఎక్కడ చక్కగా చాలా వివరంగా చాలా స్పష్టంగా రాశాడు. నాయన దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళ వాడికేంటి, వాళ్ళు ఏ వాడుక ప్రకారంగా బ్రతకాలని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, జనుల వాడుక. ఇర్మియా గ్రంథము, దానికంటే ముందు హోషియా గ్రంథం, ఇంకా ఉన్నాయి ఆవలేదు. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. హోషియా గ్రంథం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధములాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచారము చేయుటయు వాడికబ్బా ఎంత భయంకరమైన వాడుకలండి ఇవి. ఏమిటి అబద్ధ సాక్ష్యము, అబద్ధమాటం, హత్య, దొంగతనం, వ్యభిచారం, ఇవన్నీ ఏమిటంటే వాడికి అయిపోయింది, వాడికి చేసేసుకున్నారు లోకంలో ఉన్న వాళ్ళు. జనుల వాడుకలు ఇవి. అంటే వీటిని మీరు ఆలోచిస్తున్నప్పుడు జనులు ఎంత భయంకరమైన వాడుకలు ఉన్నారో ఆలోచించారా? ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం తెలియదు, వారికి సత్యం తెలియదు, యథార్థత తెలియదు. ఏంటి మన దేవుని మందిరాల్లో మనం ఏం చేస్తూ ఉంటున్నాం, దేవుని పాటలు వేస్తాం. అది లోకంలో ఉన్న వాళ్ళు చూడండి, అన్ని రికార్డు పాటలే, సినిమా పాటలే. వాళ్ళకి ఏం మరో దిక్కులేదు కదా, అవి వేసుకుని డ్యాన్స్ వేసి గొంతులేస్తారు వాళ్ళ దేవుడి దగ్గర. మన దగ్గర ఎంత డిఫరెన్స్ ఉందో మీరు గమనించేయాలి. ఇతరున్న దేవుళ్ళకి మన దేవునికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సినిమా పాట వేస్తారని మరి అయినప్పుడన్నా అండి, చర్చిలో అప్పుడు సినిమా పాట వేస్తారు ఎవరన్నా? వాళ్ళు అవి లేకపోతే వాళ్ళ దేవుడు ఎదరికెళ్ళడు, కదలడు. ఒక ఆయన హిందువుడు తిడుతున్నాడంటే, ఏంటండి బాబా దేవుడు ఏంటి, ఈ పాటలు ఏంటి, ఎంత భయంకర, హిందువే తిడుతున్నాడు వాళ్ళని. ఏంటి ఈ దేవుడికి చిచి ఎంత భయంకరమైన మనవాళ్ళు బాబు, దేవుడు పాటలతో తీసుకెళ్తాం మానేసి ఏంటి ఈ కొయ్యగాటల పాటలు, ఏంటి ఈ డ్రామా పాటలు, ఏంటి భయంకరమైన పాటలు అంటున్నారు. అదేనండి క్రైస్తవులకు లోకానికి ఎంత తేడా ఉందో చూసారా. ఇది చాలా పవిత్రం, పరిశుద్ధమైనది, చాలా యథార్థమైనది, న్యాయమైందండి. లోకానికి దేవుడికి చాలా వ్యత్యాసం అండి. కానీ ఇక్కడ చెప్తున్నాడు లోకంలో ఉన్న వాళ్ళు వాడికి ఏంటంటే అబద్ధ సాక్ష్యము, అబద్ధాలు, హత్య, దొంగతనం, వ్యభిచారం వీళ్ళు వాడికి చేసేసుకున్నారు. ఇంకా హోషియా గ్రంథం అదే 12వ అధ్యాయము 7వ వచనము. 12వ అధ్యాయం 7వ వచనం. అమ్మా ఎఫ్రాయిం వారు వర్తకములు వంటిగా వారై అన్యాయపు త్రాసును ఏవాడు చేసేసుకున్నారండి. ఇక్కడ అన్యాయం, న్యాయం లేదు ఎవరికే, లోకంలో ఉన్న వాళ్ళకి. అంటే ఇక్కడ మీరు చేసేసుకున్నారని దేవుని బిడ్డలకు చెబుతూ బాధపడుతున్నాడు. ఒరే లోకంలో ఉన్న ఈ వాడుక అన్యాయం చేసి సంపాదించుకోవాలి, మోసం చేసి సంపాదించుకోవాలని లోకంలో ఉన్నవి. ఆ వాడుకను మీరెందుకురా బాబు వాడుకుంటున్నారు, అది జనులు వాడుక, వారికి జ్ఞానము లేనివాడు, ఎర్రువాడు చేసే వాడుకని దేవుడు బాధపడుతూ చెప్తున్నాడు ఇక్కడ హోషియా గ్రంథంలో. హోషియా గ్రంథంలో చెప్తున్నాడు. గనుక ప్రియమైన దేవుని వల్లరా మరొకసారి మీకు చెప్తున్నాడు, ఈ జనుల వాడుక చూడండి ఏంటంటే అగ్నిగుండము దాటించుట. మత లైన్గా చెప్తున్నాను చూడండి, ఏంటి అగ్నిగుండము దాటించుట, జ్యోతిష్యము, శకునములు, యాక్షినిగా అంటే పూనకాలు, అంటే సోది కర్ణపిచ్చాచి చెప్పడం, సోదెగాండ్రత సహవాసం, ముహూర్తాలు విచారించడం, మంత్రాలు, చిల్లంగితనం ఏండి, అబద్ధ సాక్ష్యము, అబద్ధమాడుట, హత్య చేయుట, దొంగతనము, వ్యభిచారము, అన్యాయపు త్రాసు. మరొకటి ఉంది దేవుని మాట వినకపోవటము. 9 అది ఎక్కడుందంటే ఇర్మియా గ్రంథము 22-21 ఉంటుంది. ఇర్మియా గ్రంథము 22-21. నీ క్షేమకాలమందు నీతో మాటలాడుటిని గాని నేను విననని నీ వంటివి నా మాట వినకపోవటం. చూడండి, నా మాట వినకపోవటం నీ బాల్యం నుండి నీకు వాడికైపోయింది. అంటే ఎవరు దేవుని మాట వినరు, అన్ని జనులు వినరు. వాళ్ళకంటే అవసరం ఏంటి మీ దేవుడితో మాకండి. నేను ఇప్పుడు హిందువులకి వెళ్ళి దేవుడిని నమ్ముకుంటే నమ్ముతారు, వింటారు వాళ్ళు పవయ అవతల కంటే. మరి ఎవరంటారు దేవుని మాట? మనం వింటాం. దేవుని వాక్యం దేవుడు.
కానీ ఆ జనుల వాడుక దేవుని పిల్లలు కూడా ఏం చేస్తున్నారంట, ఆ జనుల వాడుకని వీళ్ళు కూడా చేసేస్తున్నారు. ఇందాక మీరు చదివారే చూడండి రాజుల గ్రంథాల్లో. ఆ అక్క మనిషి ఎవరంటే రాజు, యోధా రాజు అయ్యుండి కూడా ఎవరు వాడుకని అప్పు తెచ్చేసుకున్నాడు? ఇశ్రాయేలుడి అయ్యండి, యోధా గోత్రానికి సంబంధించిన వాడు అయ్యండి, ధర్మశాస్త్రం కలిగిన వాడు అయ్యండి, ఎవడు వాడుక చేస్తున్నాడు? జనులు వాడుకు చొప్పున ప్రవర్తిస్తున్నాడు. గనుక ప్రియమైన దేవుని వల్లరా, మనం దేవుడు చొప్పున వాడుకు చొప్పున మనం చేయాలి తప్ప జనులు వాడుక మనకి వద్దండి. ఇంతకు ముందు మనం చేసాం. అదే పౌలు గారు చెప్తారు, గత కాలమందు మనం అన్ని జనులమయ్యండి, ఎటుపట్టికి అటు ఇష్టానుసారంగా తిరిగాం, మన ఇష్టానుసారంగా చేసాం జనుల వాడుకు చెప్పున. జాగ్రత్త, మళ్ళీ ముగింపు చెప్తున్నాను నేను. గత కాలమందు అన్ని జనులమయ్యండి, ఈ జనుల వాడుకలో కొట్టుకుపోయి కూరుకుపోయి వెళ్ళిపోయాం. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం, మనకు అది తగదు. జనుల వాడుక మనము చేయకూడదు. ఆ సోది మనకొద్దు. మనకెందుకు సోది? యథార్థం, సత్యం మన దగ్గర ఉంది. మనకెందుకు జ్యోతిష్యం, మనకెందుకు మంత్రాలు తంత్రాలు, మనకెందుకండి తాళ్ళు బీళ్ళు? మనకి దేవుడు లేడా? చనిపోయాడైనా? శక్తి లేనివాడా? బలం లేనివాడా? కేవలం కొంతమంది దండలేసుని కూడా వస్తారు. ఎక్కడికి? ప్రార్థన చేయమంటున్నారు. ఇంకేం ప్రార్థన? దెయ్యం వేసుకొచ్చి. ఇంకా విచిత్రం, దెయ్యానికి ప్రార్థన చేసినట్టుంది. ఇప్పుడు ఎంత విచిత్రం అండి. దేవుడి దగ్గరికి వచ్చి వాడంటే ఏం చేయాలంటే చూడండి, యాకోబు రాసిన పత్రికలో వద్దులండి, ఆయన ఉన్నాడనియు ఆయన ఫలము దయచేస్తాడని నమ్మి రావాలి. దేవుడి దగ్గరికి ఎలా రావాలి? ఆయన ఉన్నాడు, ముందు ఆయన ఉన్నాడు, ఫలము దయచేయువాడు ఆయన దగ్గరికి రావాలి. అంత విశ్వాసం. అందుకే మీకు చెప్తున్నాను, వాడికి ఎంత చెప్పింది తెలుసా? ఈ వాడికి ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఈ 4 వాడుకలు మన జీవితంలో పెట్టేసుకున్నావు, ఇక లోకంలో ఉన్న ఈ అన్ని జనుల వాడుకల జోలికి నువ్వు వెళ్ళవు, మోతాల జోలికి వెళ్ళవు, శకున గంట దగ్గరికి వెళ్ళవు, జ్యోతిషుల దగ్గరికి వెళ్ళవు, తాళ్ళ దగ్గరికి వెళ్ళవు, ఈ అబద్ధ సాక్షుల దగ్గరికి వెళ్ళవు, హత్యలు, మొత్తం ఈ చెత్తంత దగ్గరికి మనం వెళ్ళం. ఏది? ఈ 4 వాడుకలు. ప్రార్థన, మరలా ప్రార్థన, దేవుని సన్నిధికి వెళ్ళటం, వాక్యం చదవటం, ప్రార్థన చేసుకోవటం, దేవుని మాటలు ఇతరులకు చెప్పటం అనే వాడుకని జీవితాల్లో పెట్టేసుకున్నావా? ఈ జనుల వాడుక నీకు ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. చీ ఆతాడా, నాకు వద్దంటావు. అది నాకు ముద్దు అనవు, అది నాకు వద్దు, చిరాకు. నాకు దేవుడు అన్నాడు, నా దేవుడు అన్నాడు, వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటాను నా దేవుని దగ్గర. ఈ 4 వాడుకలు ప్రేమ దేవుని వల్ల మీరు అలవాటు చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు మీరు జీవితంలో చేస్తాడు.